ఫిబ్రవరి 7 హైదరాబాద్లో ఎస్సీ వర్గీకరణకై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించబోయే 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమం గురించి ప్రతి పల్లెల్లో ఉన్న మాదిగ బిడ్డలకు తెలిసే విధంగా అవగాహన కల్పించడం కొరకు ప్రచార రథాన్ని కోటగిరి ఉమ్మడి మండలాల ఎంఆర్పీఎస్ నాయకులు కోటగిరి ఏఎంసీ చైర్మన్ గైక్వాడ హనుమంతు చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదట కోటగిరి మండల కేంద్రంలోని హరిజనవాడలో గల మరియమ్మ ఆలయంలో నాయకులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అదే కాలనీలో గల భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీతో కళాకారులచే డప్పు వాయిద్యాలను వాయిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల ఎంఆర్పీఎస్ నాయకులు సాయిలు, నగేష్, ఆనంద్, హనుమంత్, దినేష్, శ్రీనివాస్, సాయిలు, దౌలయ్య, పెగులాలయ్య, విజయ్, శ్రీకాంత్, సాయిలు, బలరాం యాదవ్, రాజేష్, సంజీవ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు అన్న మందకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే 1000 గొంతులు 1,00,000 డప్పులతో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి ఈ మాదిగ జాతికి వర్గీకరణ విషయంలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విఫలమైన కార్యక్రమాలకు బదులుగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్రాలు మరి ఏబీసీని వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో మా మాదిగ జాతి బిడ్డలకు మేలు చేస్తారని ఈ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇట్టి విషయంలో అన్నగారు రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయేటటువంటి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయతందుకు ఈరోజు కోటగిరి గ్రామమునందు ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మనకంటూ ఒక మాదిగ జాతికంటూ ఒక కార్యాలయం ఉండాలని, అదేవిధంగా ఈరోజు 11 గంటలకు అట్టి ఎంఆర్పీఎస్ కార్యాలయానికి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు ఈరోజు కోటగిరి ఉమ్మడి మండలంలోని మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి మరి ఈరోజు మా మరిగమ్మ గుడి దగ్గర నుండి ఏదైతే మా డప్పుల రథయాత్ర, మా ఆటో రథయాత్ర ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ప్రతి ఊరికి మా రథయాత్ర గ్రామ గ్రామాన వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఆ అవగాహన సదస్సు అందరూ విని మరి జరగబోయే రేపటి పెద్ద ఎత్తున మా హైదరాబాద్ మహాసభకు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఆ సభను విజయవంతం చేసుకోవాలని ప్రతి మాదిగ బిడ్డ ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు సంఖ్యకు డప్పు వేసుకొని ఇచ్చేసినట్లయితే మన ఎస్సీ వర్గీకరణ సాధనకై గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన పైన ఉన్నది. కాబట్టి మాదిగ బిడ్డలు అందరి పక్షాన మన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ ఐక్యంగా ఉండి మన మాదిగ జాతి ముద్దు బిడ్డల కోసమైన భవిష్యత్తు పోరాటం ఉన్నది. కాబట్టి మన ఆకలి కేకలు ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి మన ఎంఆర్పీఎస్ వెనుకబడి మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందో మన హక్కుల కోసమే ఈ కొట్లాట. మన ఎవరి హక్కులు మనం పుంజుకుంటాలేం, మన జాతీయ హక్కులనే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని భావి తరాలకు కూడా మనం ఎస్సీకరణ సాధించుకున్నట్లయితే మన జాతి బిడ్డలు ఎంతో కొంత అన్ని విధాలుగా రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అందరికీ సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.